నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. మే 12న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి దేవర మహోత్సవం. ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన ఆలయ అధికారులు. విజయనగరంలో కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై రైల్వే స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. విజయనగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం. బీసీ సమస్యల పరిష్కార దిశగా పోరాటం సాగించాలని నిర్ణయించిన నేతలు. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ బ్యాగులు వదిలి గుడ్డ సంచులు వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు అన్నారు. రాజాం పట్టణంలో వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 5,000 గుడ్డ సంచులను ఉచితంగా ఆయన పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో పర్యావరణానికి మేలు చేసేలా 5,000 గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేసే క్యారీ బ్యాగులు విడనాడి గుడ్డ సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గుడ్డ సంచులను వినియోగించడం వల్ల భావితరాల భవిత భద్రంగా ఉంటుందన్నారు. వికాస తరంగిణి సభ్యులు బుస్కీ మాస్టర్ మాట్లాడుతూ క్యారీ బ్యాగులు వినియోగించడం వల్ల భూతాపం అధికమై భవిష్యత్తులో మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. క్యారీ బ్యాగులు భూమిలో కరిగిపోకుండా శాశ్వతంగా నిలిచిపోయి భూగర్భ జలాల అభివృద్ధిని అడ్డుకుంటాయన్నారు. ప్రకృతి రక్షణకు గుడ్డ సంచులు ఎంతో మేలు చేస్తాయని, ప్లాస్టిక్ రహిత పట్టణంగా రాజాంను మార్చి ప్రకృతి రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేష భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందని పైడితల్లి ఆలయ ఈవో ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే నెల 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు వనంగుడి నుంచి చెదురుగుడికి దేవర మహోత్సవం ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పటి నుండి ఉయ్యాల కంబాల ఉత్సవం వరకు అమ్మవారు చెదురుగుడిలో కొలువై ఉంటారన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ అధికారి ఏడుకొండలు, తలయారి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం జరిగే దేవరోత్సవాలకి ప్రత్యేకంగా 12వ తారీఖున 12/5/2025 తారీఖున మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం, అమ్మవారి వనం గురించి ఊరేగింపు చేసుకుంటూ పూజారి గారి ఇంటికి వెళ్తాం. 13వ తారీఖున ఉదయం 4 గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడ నుంచి చదురుగుడి వచ్చే దారిలో డోలు సన్నాయిలు అన్ని రకాల ఆయుధ్యములు పెట్టి తీసుకురావటం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి. ఆ కృతుల విషయంలో మాత్రం కూడా ఎటువంటి మేము రాజీ పడకుండా చేయడం జరుగుతుంది. ఈ విషయం ముందుగానే చైర్మన్ గారి వారికి మా అశోక్ గజపతి రాజు గారికి ఆల్రెడీ తెలియపరచడం, లోకల్ శాసనసభ్యులు కూడా తెలియపరచడం జరిగింది. తదుపరి ఈ విషయం ప్రజలకు వినవించుకుంటాం. శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవరోత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది 12/5/2025 తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారు వనంగుడిలో పుట్టినిల్లు కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం, అభిషేకం జరిగిన తర్వాత వివిధ వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఒక్కంపేటలో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది. 10 గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారు చదురుగుడి దగ్గర నిక్షేపం చేయడం, అక్కడి నుండి మా ఆలయ తలయారి 13వ తారీఖుని 4 గంటలకు డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది. కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి
అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదానం చేయమని అమ్మవారికి చేయడం. అంటే 13 ఉదయం 6-6:30 సమయంలో ఆ పెద్ద చెరువు నుండి ఇక్కడికి చదురుగుడికి వేయించిస్తున్నారు. అప్పటి నుండి 13/5/2005 వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశ్వీజ మాసం ఉయ్యాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు. కాబట్టి అమ్మవారికి ప్రజలందరూ కూడా పసుపు కుంకాలు ఇచ్చి ఆరోగ్యాలు అష్టావిషయాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తూ జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం సంతగొట్టి గ్రామంలో జరిగింది. మృతురాలి మెడపై తాడితో నులిమేసినట్లు ఆధారాలు ఉండడంతో అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం సంతపురిటి గ్రామానికి చెందిన భవానీ అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పాలకండ్యం గ్రామానికి చెందిన భవానీ సంతపురిటి గ్రామానికి చెందిన దినేష్ ను 9 నెలల క్రితం రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుంచి జరుగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవిస్తే పాటించాల్సిన పద్ధతులు ప్రత్యక్షంగా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి సోమేశ్వరరావు మాట్లాడుతూ గతంలో అగ్ని ప్రమాదం ద్వారా పెద్ద నష్టం సంభవించిందని, నాటి నుంచి దేశంలో అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మాక్ డ్రిల్ నిర్వహించి ప్రత్యక్షంగా ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక శాఖ స్పందించే తీరును, ప్రమాదాలు జరిగితే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నామన్నారు. వేసవిలో గ్యాస్ లీకులు, వాహనాల పేలుడు ప్రమాదాలు సంభవిస్తాయని జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగినప్పుడు లైట్లు ఆపడం, వేయడం వంటివి చేయరాదన్నారు. వీలుంటే గ్యాస్ లీకును అరికట్టాలన్నారు. ఇలాంటి ప్రమాదాలు సంభవించిన వెంటనే 101 నెంబర్కు ఫోన్ చేస్తే అగ్నిమాపక శాఖ తక్షణమే స్పందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు కూడా ఈ అగ్నిమాపక వారోత్సవాలు మేము జరుపుతున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి బొంబాయిలో జరిగిన ఒక పెద్ద ప్రమాదం వల్ల చాలామంది చనిపోవడం, ఆస్తి నష్టం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం ప్రతి వారికి కూడా అగ్ని ప్రమాదం అవగాహన ఉండాలని మన ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఈ ఏప్రిల్ 14 వరకు కూడా అగ్నిమాపక శాఖ అవగాహన నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే మేము ఈ వారం పాటు రోజు కూడా వివిధ ప్రాంతాలు దిగి అపార్ట్మెంట్లు, సినిమా హాళ్ళు, హాస్పిటల్స్, స్కూల్స్, పబ్లిక్ ప్లేసెస్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ, మాక్ డ్రిల్ చేస్తూ ప్రజలకి అగ్ని ప్రమాదంలో అవగాహన కల్పిస్తున్నామండి. అలాగే ఇప్పుడు సమ్మర్ వచ్చిందండి, విపరీతమైన వేడులు వస్తున్నాయి. దీనివల్ల ఎక్కువగా గ్యాస్ ఫైర్లు, ఈ వెహికల్స్ ఫైర్లు, టోటల్ ఫైర్లు అవుతున్నాయండి. సో అలాంటప్పుడు ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న గ్యాస్ లీక్ అనేది మీకు ఏమైనా స్మెల్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ చేయకండి. మీకు వీలైతే రెగ్యులేటర్ క్లోజ్ చేయండి. లేదు మీకు ఇంకా భయంగా ఉంటే మీరు బయటకు వచ్చేయండి. మా 101కి ఫోన్ చేస్తే మేము వచ్చి మీకు సహాయం చేస్తామండి. అంతే తప్ప మీరు లైట్ వేయడం ఆపడం చేస్తే అది ఇంకా అగ్ని ప్రమాదం జరిగి మీరు చనిపోయే అవకాశం ఉందండి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం జిల్లా ప్రజల గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో 3వ మంగళవారం సందర్భంగా ప్రత్యేక చండీ హోమం నిర్వహించారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 3వ మంగళవారం కావడంతో ఆలయంలో ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించారు. చండీ హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని పూజించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ, మంగళవారం రోజున అమ్మవారిని దర్శించుకుంటే, చండీ హోమంలో పాల్గొంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విజయనగరం కస్బా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి డైమండ్ టీం, పద్మావతి టీముల సారథ్యంలో మంగళవారం ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఉదయం 10 గంటల నుంచి చెరుకు రసం, కర్బూజా పండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు విజయనగరం పట్టణంలో కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చెరుకు రసం, కర్బూజా పండ్లను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం సమీపాన గల ఆర్యవైశ్య సంఘం భవనం వద్ద కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పద్మావతి టీం, శ్రీ వాసవి డైమండ్ టీంల సారథ్యంలో వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని సంతృప్తికరంగా తీర్చాలన్న లక్ష్యంతో ప్రజలకు ఉచితంగా చెరుకు రసం, కర్బూజా పండ్లను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్సా శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ కస్బా విజయనగరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా బృందాలు కూడా ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పట్టణానికి ఎన్నో కార్యక్రమాలపై వేలాది మంది ప్రజలు వస్తుంటారని, వారికి ఉపశమనం కలిగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్సా శ్రీను మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలకు ప్రత్యేకంగా ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా టీంల ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఎండాకాలంలోని ఖచ్చితంగా ప్రతి చోట కూడా దాహం తీర్చే విధంగా ఎన్నో చోట్ల మజ్జిగ పంపిణీలు కానీ, నీరు పంపిణీ కానీ చేపట్టడం జరుగుతుంది. మరి అంతకు మించి మేము చేస్తామని ప్రతి ఏడాది కూడా కస్బా ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. కస్బా ఆర్యవైశ్య సంఘం వెచ్చ శ్రీను గారి యొక్క ఆధ్వర్యంలోని 5,000 మందికి చెరుకు రసం, అదేవిధంగా కర్బూజా పంపిణీ చేయడం నిజంగా అభినందనీయం. కస్బా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మండు వేసవి సందర్భంగా ఈ దారిని పోయే పాఠశాలలందరికీ కూడా చెరుకు రసము, అలాగే కర్బూజా పండ్లు పంచుతానే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అయితే చెరుకు రసం అనగానే సరదాగా ఒక గ్లాసే ఇస్తారేమో అని అనుకోవచ్చు. ఎవరు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసుల యొక్క చెరుకు రసం ఇవ్వడం, అలాగే కర్బూజా ముక్కలు ఎవరు ఎన్ని తినగలిగితే అన్ని కర్బూజా ముక్కలు ఇవ్వడం అనే మేము ఒక ఇది పెట్టుకున్నాం. అలాగే అందరూ కూడా వస్తున్నారు, సరదాగా ఈ 2 రకాలు తాగుతున్నారు, తింటున్నారు. కాసేపు కూర్చోడానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి 3 జంబో ఎయిర్ కూలర్స్ని, అలాగే కుర్చీలను కూడా ఏర్పాటు చేసాం. ఆ 2 కూడా తింటూ తాగుతూ సరదాగా ఒక అరగంట గంట కూర్చుని విశ్రాంతి తీసుకుని వెళ్తారనే మా ఈ సంకల్పం. 5,000 మందికి చెరుకు రసం పంపిణీ కార్యక్రమం, ఎవరు ఎంత తాగితే అంత. అలాగే ఒక 5,000 మంది వరకు కూడా ఈ కర్బూజా మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా చాలా సంతోషకరమైన విషయం. బీసీల సామాజిక ఆర్థిక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందని, వారికి న్యాయం చేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ అన్నారు. విజయనగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించి బీసీల సమస్యలు పరిష్కరించే దిశగా, రాజ్యాధికారంలో పదవులు సాధించే దిశగా పోరాటం చేయాలని నిర్ణయించారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, హక్కులు సాధించే దిశగా, బీసీల సమస్యల పరిష్కారం దిశగా సంఘం ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాక వెంగళరావు యాదవ్ అన్నారు. విజయనగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాక వెంగళరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సామాజిక ఆర్థిక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడి వారికి న్యాయం చేస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందిస్తామని, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. హామీలపై నేటికి కార్యాచరణ లేదని, దీనిపై బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందన్నారు. జిల్లాల వారీగా నూతన కమిటీల ఏర్పాటు జరిగిందని, సంఘాన్ని బలోపేతం చేసి ప్రజలతో కలుపుకొని సమస్యల సాధనకు పోరాటం చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం బీసీలకు ఏ విధమైన న్యాయం చేయలేదని, ఇప్పటికైనా బీసీలకు న్యాయం చేసి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలన్నారు. బీసీలకు, బీసీ మహిళలకు రాజ్యాధికారంలో రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటే బీసీలంతా మోడీని ఉత్తమ నాయకుడిగా విగ్రహాలు పెట్టి ఆరాధిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం మురళి, రాష్ట్ర కార్యదర్శి ముచ్చు రామలింగస్వామి, జిల్లా అధ్యక్షులు నల్ల అప్పలరాజు, రాష్ట్ర జిల్లాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు గడిచినప్పటికీ బీసీల యొక్క తలరాతలు మారిన సందర్భం లేదు. మరి ఈ తరుణంలో మరి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా బీసీలు సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, మరి ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 3,600 కులాలు ఉన్నప్పటికీ అన్ని కులాలు కూడా ఈరోజు వెనకబడే ఉన్నాయి. గతంలో బీసీలు ఈ వర్గాలను ఎందుకు బీసీలో చేర్చారంటే కులాల పేరుతో అవమానించబడ్డ కులాలన్నింటినీ కూడా వీరికి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో ఆనాడు బీపీ మండల్ గారి కమిషన్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఈ అవమానించబడ్డ కులాలందరికీ కూడా గౌరవం దక్కే విధంగా రిజర్వేషన్లు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు స్థానిక సంస్థల్లో మరి వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరి స్థానిక సంస్థల యొక్క రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ మరి 60% ఉన్న బీసీలకి ఈరోజు గత మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% రిజర్వేషన్లు ఇచ్చారు. గతంలో 34% ఉండేది. కానీ మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొన్న క్యాబినెట్ తీర్మానం చేశారు, కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్లు చేసి మరి తీర్మానం చేసి క్యాబినెట్ తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కనీసం తెలంగాణ తరహాలో అయినా 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే మరి గతంలో సూపర్ 6లో భాగంగా మరి బీసీలకు రక్షణ చట్టం అంటే ఎస్సీ ఎస్టీలకు ఏవైతే అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీలకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతూ అవమానాలు జరుగుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మేము. కాబట్టి వాటిని మరి ఈ ప్రభుత్వం కూడా మేము బీసీల మీద దాడులు జరగకుండా ఒక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా మరి ప్రకటించడం జరిగింది. అది కూడా త్వరలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మా యొక్క ఉద్దేశం. కాబట్టి కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ తరహాలో ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అంబేద్కర్ రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేశారో అదేవిధంగా ఈయన టర్మ్లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. కాబట్టి ఆయన టర్మ్లో మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడితే వాడల గ్రామంలో ఆయన యొక్క విగ్రహాలు భవిష్యత్తులో అంబేద్కర్కి ఏ విధంగా అయితే ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అదే తరహాలో నరేంద్ర మోడీ గారి విగ్రహాలు కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి ఆయన కొనియాడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపడతామని, బీసీ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, ప్రతి జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ఇది బీసీల ప్రభుత్వం, బీసీ పక్షపాత ప్రభుత్వం అని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ప్రమాణం 10 నెలలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టలేదు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తుంది, తక్షణం ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బీసీ భవన్లు, బీసీ స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం 26 జిల్లాల్లో కూడా నిర్మాణ వైఖరితోటి ముందుకెళ్లటం, ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గాలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున బీసీ డిమాండ్ల సాధన కొరకు హక్కుల కోసం పోరుబాటలో పయనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయనగరంలోని కోవెల వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా జరిగిన సుదర్శన హోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం పట్టణంలోని కోవెల వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సుదర్శన హోమం అత్యంత సాంప్రదాయబద్ధంగా వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పిఎస్ఎన్ వాసు మాట్లాడుతూ కోవెల వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సుదర్శన హోమం పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న వారికి సకల బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
మే 12న ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి దేవర మహోత్సవం. ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన ఆలయ అధికారులు. విజయనగరంలో కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై రైల్వే స్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు. విజయనగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం. బీసీ సమస్యల పరిష్కార దిశగా పోరాటం సాగించాలని నిర్ణయించిన నేతలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.